తెలుగుదేశం ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ పేరు కాదు. ఒక జాతి ప్రజల అస్తిత్వ పోరాట సంకేతం. ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర. నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 ఒక తెలుగువాడు సింహనాదం చేశాడు. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆ తెలుగు సింహమే ఎన్టీఆర్. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పాలనతో తెలుగునాట సంక్షేమ పర్వం ప్రారంభమైంది. దేశంలోనే మొదటిసారిగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించి సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. 1984 రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా కరణం, మునసబు, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణకు బాటలు వేశారు. దేశంలోనే మొదటిసారిగా వృద్ధులకు, వితంతువులకు 30 రూపాయల పింఛను అందించిన మానవతావాది ఎన్టీఆర్. ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టెడన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి పక్కా ఇల్లు అందించిన తెలుగుదేశం చంద్రబాబు గారి రూపంలో సామాన్యుడి కలలకు రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందుకునే అవకాశాలను అందించింది. పాలనలో సాంకేతికతను ప్రవేశపెడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్కు నాంది పలికిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు గారు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. ఐటీ అన్న పదాన్ని మారుమూల తెలుగు యువతకు పరిచయం చేస్తూ 1998లో ప్రారంభమైన హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. అదే సమయంలో సమాజంలో దాదాపు సగం శాతమున్న మహిళల శక్తిని, మేధస్సును, శ్రమను, సృజనాత్మకతను వెలుగులోకి తేవాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. మహిళలకు విద్యా ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు అమలు చేసి ఎంతో మంది ఆడపడుచులకు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు అందేలా చేశారు. సంపన్న వర్గాలకి పరిమితమైన గ్యాస్ స్టవ్ వినియోగాన్ని దీపం పథకంతో పేదల వంటింట్లోకి తెచ్చారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఈ గవర్నెన్స్, మీ సేవ, రైతు బజార్, పచ్చదనం, పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు, ఇలా ఎన్నో వినూత్న ఆలోచనలతో రాజకీయాలు ప్రజల జీవితాలను, సమాజాన్ని బాగు చేస్తాయన్న భావనను కలిగించారు. చంద్రబాబు గారి హయాంలో వేల కొద్దీ ఐటీ ఉద్యోగాలతో పాటు వేల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా యువతకు అందివచ్చాయి. జాతీయ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి ప్రధానులు, రాష్ట్రపతుల నియామకాలలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. నాటి నుంచి నిన్నటి 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేటుతో మరో చారిత్రక విజయం సాధించే వరకు పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉంది, వారి కుటుంబాల త్యాగఫలం ఉంది. ఇది గుర్తించి పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడిగా ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిలకడగా, లోతుగా ఏ సమస్యనైనా మానవతా దృక్పథంతో ఆలోచించే పరిణితి ఉంది. ఇటువంటి నాయకుల చేతిలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లుగా తెలుగువారి జీవనంలో ఒక భాగమైపోయింది అంటే అతిశయోక్తి కాదు. అటువంటి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు.